ముచ్చట్లు అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మీరు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మంచిగా ఉన్నాం దోస్తులు. దోస్తులు నేను కొత్తగా వచ్చిన క్యారెక్టర్ని మరి ఈ వీడియోలో నేనైతే మీకు కనిపిస్తా. దోస్తులు మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. దోస్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి. అట్లనే ఎట్లుందో వీడియో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు. మరి దోస్తులు ఈ రోజు మన వీడియో ఏంటిదంటే అమ్మతో మామూలుగా ఉండదు. ఈ వీడియో చూసేయండి మరి ఎట్లుంటుందో. ఖచ్చితంగా ఫుల్ ఫన్ ఉంటుంది పో. మరి వీడియోలకు వెళ్దాం పదండి దోస్తులు, లేట్ ఎందుకు? అరే ఏంట్రా బాగా బిజీ అయినట్లున్నావు? రీల్స్ ఇట్లా పంపిస్తా అంటే చూడని కూడా చూస్తలేవు. ఎన్ని రీల్స్ పంపినావు? ఒకసారి నీ ఫోన్ తీసి చూడరా. ఇంట్లో అటు ఇటు పనులు చేసుడే సరిపోతుంది. ఇక నువ్వు పెట్టిన రీల్స్ చూసుకుంటుంటానరా నేను. ఇంట్లో పనులు చేసుడు సరిపోతుందా, లేకపోతే నీ పిల్లతో ఫోన్ మాట్లాడు మెసేజ్ చేసుడు సరిపోతుందా? ఏం మీ ఇంట్లోకి వచ్చి చెప్పాలన్నారా? గంత బిజీ అయితే ఎట్లా? ఫ్రెండ్స్ కూడా పట్టించుకోకుండా మా ఉన్నది ఇక దాంతో మెసేజ్ చేయాలి, ఫోన్ చేయాలి. అది ఇలా కొడితే రేపు పెడుతుంది, ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు. వారానికి ఒక్కసారి 2 సార్లు మాట్లాడుతుంది. ఇక దాంతో అంటే నేను ఊక మాట్లాడుకుంటుంటానంట. అవో మీ అమ్మ వచ్చిందరా, ఒకసారి వెనకకి తిరిగి చూడు. నువ్వేందే గీడికి వచ్చినావు? ఏం రా బాడక, పొద్దున్నే తెల్లారిందా రే ఊర్ల మీద పడి తిరుగుతాను. ఇంట్లో పని చేద్దాము, ఇంత ఆసరైదాం అమ్మకాని ఏమన్నా ఉన్నాదిరా? పొద్దున్నే వచ్చి లంగ సైతలు పట్టి ఊర్ల మీద తిరుగుతాను. ఏం బ్రో? అది కాదే, చిన్న మీటింగ్ ఉంటే వచ్చిన ఫ్రెండ్ తోటి. అవునండి, అంతే అంతే. మా అన్నట్టి తానా అంటే తందానా అంటాడు ఇక వాడు. పోయి వాని ఇంట్లోనే వండుకో మరి. ఇంటికి ఇట్లా వచ్చావు ఖాళీ రగ్గొడత కొడుకని. వాళ్ళే తిండి పెడతారు, వాళ్ళే కాలేజీ పంపిస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే బట్టలు కొనిస్తారు, అన్ని చూసుకుంటారు. పోయి వాని ఇంట్లోనే ఉంచుకో. తీసుకోరా నీ ఇంటికి అవన్నీ. నాకు వాడు అద్దిగా. మా ఇంట్లో రచేయండి. మంచిగా ఉన్నావు, నాకే తిండి పెట్టారు. ఒక పూట పెట్టుడే మా ఎక్కువ అనుకుంటారు మా వాళ్ళు. ఇక వీనికి పెడతారు. ఏం ముట్టిందిరా అట్లా అంటాను? నీ అవ్వ అది ఇప్పటికే తిడుతుందంటే ఇంకా తిట్టాలని మాట్లాడతాను అవురా నువ్వు? సరే ఉంటా, బాయ్ బాయ్. నేను తర్వాత కలుస్తారా. బాయ్ రా మధు. అరే అరే ఏంద్రా మిత్రద్రోహి, ఇట్లా పోతున్నావు ఏంద్రా? ఇష్టపెట్టి నీ దుంపదేగా. అట్లా కాదే మమ్మీ. చూసినావురా ఎట్లా వెళ్ళిపోయిందో. అసలు నేను ఏమన్నా అయితే ఎట్లారా? నాకు హార్ట్ అటాక్ ఏదో ఒకటి వచ్చి పోయి ఫోన్ ఇట్లా ఇస్తా, అప్పుడు లేకపోతే ఇక చచ్చిపోతా. ఆయన కూడా లిఫ్ట్ చేయవు కదరా నువ్వు. మీకు ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు మరి అంతగానో. నీ అబ్బాయి ఏం మాట్లాడతానవే? ఇప్పుడు ఏమైందని ఇట్లా మాట్లాడతాను? ఈ సైట్లో లేచింది అయింది నీకు? మొన్నటిదాకా మీ నానమ్మతోటి మీ తాతయ్యతోటే ఇలా, ఇప్పుడు నీతోటి మీ నాయనతోటి సరిపోతావు. నాకు నాకు నరకం చూపించాలి కదరా కొడుక. అరే ఇప్పుడు ఏమైంది మమ్మీ? లే ఏమైంది మమ్మీ అంట మళ్ళా. గింతనన్నా మరి మా అమ్మ ఒక్కతే ఉన్నది, ఒక్కతే పని చేసుకుంటానికి పని ఆశ్రయిద్దామని గింతనన్నా లేదు. ఇక నన్ను ఎందుకు పట్టించుకుంటారులే. నీ అవ్వ ఏందే వరుతానో పొద్దున్నే వచ్చి. ఏదో అట్లా బయటకు వచ్చిన, ఇంట్లో ఏం చేయాలో ఉత్తి కూర్చుండని వచ్చేందుకు ఈ అవ్వ సంపుకొని తింటాను కదనే. అబ్బా సూపర్ ఉందా సినిమా? ఏరా తిన్నద్దు తిక్కనద్దా రా? టీవీలో ముఖం పెట్టినావు 2 అవుతాను, ఇంకెప్పుడు తింటావు? అరే ఈ సినిమా మంచిగా ఉన్నదే, జర ఈ సినిమా అయిపోయాక తింటది. ఆహా గట్లనా? మరి నేను అసలు ఎప్పుడన్నా అడిగినా అరా నువ్వు తిన్నావా తినలేదా అని? గట్లా అంటానే, నువ్వు తింటున్నా కానీ నేను అద్దంటానే, లేకపోతే నీ మూతికి అన్న అద్దొస్తానా? నేను పోయి తినిపోరాదు, అడుగుతూనే తింటావా ఏంది? ఇప్పుడు రోజు నేను అడుగుతూనే తింటానంటూ మాట్లాడతాను ఏంది? ఏమైంది అయ్యాలి నీకు? నీ అవ్వ ఏ చెత్త కుప్పలు దొరికినా ఆ చెత్త కుప్పలనే నిన్ను వదిలేస్తే అయిపోగలరా? నాకు పీడలు. ఓ నాయను, ఇప్పుడు ఏమైందని అట్లా అంటానవే? ఏ గట్లా కాదు మమ్మీ, సినిమా మంచిగా ఉన్నదని చూస్తాను, అయిపోయినాక తింటా. నువ్వు తినిపోరాదు. మీ అయ్యనేమో రోజు తాచి మీ అయ్య కొడతాడు. మరి మీ అయ్య కొడతాను నా సోయి ఉన్నదారా? మా అమ్మ అరే బాధపడుతుంది, కట్టబడుతుంది మా కోసం అని గింతనన్నదిరా. ఈ రోజు అన్న మా అమ్మ నడుచుకున్నావా నన్ను? చిచ్చి ఇక నువ్వు ఎప్పుడు వచ్చానా? నేను ఆ టేబుల్ పైన కూరును అన్నం పెడతానా, వచ్చి తిను. అయ్యో దీంతో తలకాయ నొప్పి ఉన్నది కదా, దీని బాధ ఎందుకు అర్థమవుతలేదు మా అమ్మది నాకు అసలే. ఇంకా చెప్పు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అసలు.
చాలా అంటే చాలా బాగుంటావు. మరి ఎప్పుడు కదులుద్దాం? ఆ, ఆ, ఏం లేదు, మై మాము కమ్మింగ్ హియరు, దట్స్ వై ఐ ఆమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీషు. యూ కెన్ టాక్, ఐ విల్ మేనేజ్. ఏం రోర్లంగా గాడిది, ఇప్పటిదాకా తెలుగులో మాట్లాడి ఇప్పుడు గట్ల మాట్లాడతానే ఇంగ్లీష్లా. నాకు ఇంగ్లీష్ అర్థం కాదనుకున్నావురా. అది అమ్మా ఎవరు లేరు, ఫ్రెండ్ తోటి మాట్లాడతానా. మీ అమ్మకి ఇంకా భయపడుతున్నావా? చీ వేస్ట్ ఫెలో. సరే ఉంటానా, బై. ఇవత్రాది ఆడగొంటి దాడుతాంది, ఏంది సంగతి? అది అమ్మా, అది ఏంలే. డిష్ డిష్. అబ్బా అమ్మా ఎందుకు కొడతావే? ఈ అవ్వ తాకుతానే, దెబ్బలు తాకుతానే, కొట్టకాగు. అరే మరుగా ఒకసారి రారా వంట రూమ్లోకి. చెప్పు మమ్మీ, ఏంటి? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. అబ్బా థ్యాంక్స్ మమ్మీ. నీకు నీ అయ్యకు తొందర బాగా. నేను పైసలు ఇచ్చింది నిన్ను ఎంజాయ్ చేయమని నీకు కాదు. పోయి 6 గుడ్లు తీసుకురా, ఇంత పావు కిలో శనగపిండి తీసుకురా, అట్లనే కందిపప్పు పట్టుకొని రా వచ్చేటప్పుడు. సరే, ఇంకేమైనా చెప్తావా? ఏం లేదు, బజ్జీలు వేయాలి. మళ్ళా మీ అయ్య వచ్చి వరుతాడు ఏం చేయలేదా అని. జల్ది పోయి దేపో. అన్న ఒక బాదం మిల్క్ ఇయ్యి, అట్లనే ఏందేమన్నది గుడ్లు ఓ 4 గుడ్లు ఇయ్యి, శనగపిండి, కందిపప్పు. అబ్బబ్బా బయట ఎంత ఎండ కొడుతుంది. ఈ అబ్బా ఈ ఎండకి మాసేటట్టున్నాం కదా. మా అమ్మ ఇంట్లో వేసా, ఒక 5 నిమిషాలు వేసినామంటే కథం. వేసి 5 నిమిషాలు నడుచుడేమో కానీ గంట సేపు తిట్లు తింటుంది. ఇక తిట్టుదే తిట్టుడు, పడుడు. అబ్బో ఈ సమ్మర్ ఎట్లా గడవాలనో ఏమో. అంకుల్ అట్లనే మిగిలినవి 3 చాక్లెట్లు ఇచ్చేసేయండి. బాబు శనగపిండి రాదు, పైసలు ఇంకో 20 రూపాయలు అయితే శనగపిండి వస్తుంది. పైసలు తెచ్చి శనగపిండి తీసుకొని రా. ఊరిని అక్క మర్చిపోయి బాదం మిల్క్ తీసుకున్నావు. ఇప్పుడు ఏం లేక మా అమ్మతోటి నాకు దబడి దిబడే. అయ్యో అంకుల్ 20 రూపాయలు తర్వాత ఇస్తా కానీ శనగపిండి అయితే ఇయ్యూరి, లేకపోతే ఇవాళ మా అమ్మ చేతిలో సచ్చినట్టే ఇయ్యాలి నేను. ఇద్దగానే మరి 20 రూపాయలు తెచ్చి చూడు, మర్చిపోకు మరి. లేదంటే మీ అమ్మ ఇటుకిట్ల దుకాణాలకు వస్తే చెప్తా నీ కొడుకు 20 రూపాయలు ఉద్దర పెట్టిందని. ఓ అంకుల్ నీ దండం పెడతా అంకుల్, నీ కాళ్ళు మొక్కుతా అంకుల్, నీ మంచివాడినే అంకుల్, నీ 20 రూపాయలు తెత్తనే అంకుల్, మా అమ్మతోటి చెప్పకే అంకుల్, నీ దండం పెడతా అంకుల్. ఓ అంకుల్ నీ కాళ్ళు మొక్కుతా అంకుల్. ఏది పిల్ల గమ్మత్తుగా వాడతాను పాట. సరే పో, 20 రూపాయలు అయితే మరి యాద కూర్చుకో, ఇచ్చుడు మర్చిపోకు. సరే అంకుల్, సరే బాయ్, పోతానా. ఇదిగో వ్యాన్ తీసుకొచ్చిన, తీసుకో. అది మమ్మీ రేపు కాలేజీలో ఫీజు కట్టాలి, గుర్తుంది కదా? మరి ఫీజు ఖచ్చితంగానైతే కట్టాలి, లేదంటే కాలేజ్కి రాకని చెప్పిండు. ఫీజుల టైం మాత్రం బరాబర్ ఫీజులు అడుగుతారులే. ఏం చదువుతారో ఏమో మరి, ఫీజులు మాత్రం బరాబర్ కట్టమని అడుగుతారు. నీ చదివేం చదువుతానో మరి ఎట్లనో, రేపు కాలేజ్కి వచ్చి మాట్లాడినాక అప్పుడు ఫీజు కడతా. ఊరిని అక్క ఏంది మా అమ్మ ఇట్లా అంటుంది? ఏం లేక నన్ను రేపు సావనే చంపుతుంది. ఎందుకు మమ్మీ నువ్వు ఫీజు నాకు నేను కడతా కానీ, నేను మంచిగానే చదువుతానా. ఏంట్రా ఎక్కువ మాట్లాడతాను, నేను వచ్చి కడతాను కదా, నీకు ఫీజు కట్టుడు కావాలి. ఎట్లయితేంది అడుగుపో. సచ్చిండ్రా దేవుడు. ఆ నోరు తెరిచి జరగని మమ్మీ దోవలు ఇట్లా జరుగుతాయి. సరే అది ఏం కూర ఉండాలి? పప్పేనా? పప్పెత్త మరి. ఎందుకు పిత్తుకుంటా కూర్చోవాలా పప్పు తిని? నాకేమద్దు పప్పు. అరే మంచిగా ఉంటుంది రా, తిను. మంచిగా పప్పు కారం పప్పు వేస్తా, అలా 2 అప్పడాలు వేస్తా, మంచిగా తిను, కమ్మ ఉంటుంది. అరే చెప్తే అర్థమైతే లేదానే, నాకు పిత్తులు వస్తాయని తెలుసు కదా పప్పు తిన్నప్పుడల్లా. ఇప్పుడు బర్ర పిత్తుకుంటుండాలా ఏంది? గాడిదిగా. సరే గుడ్ల కూర అంటా, 2 టమాటాలు వేసి. అట్లన్నా మంచిగా ఉన్నది. పోపో జల్దానికరా, ఆకలి అవుతుంది, తింటా. అరే ఇంట్లో గుడ్లు అయిపోయినాయి కదా, ఇక పప్పే వండుతావానికి ఏదో ఒకటి చెప్పి తినమంటే అయిపోతుంది. ఇప్పుడు నాకు ఓపిక లేదు అని మళ్ళీ షాపు పంపించి వచ్చినాక అన్నాలంటే అప్పటివరకు నొప్పుతోడ పోతుంది. ఇంత పప్పు పడేది. అరే ఎవరు వారి తింటారా? అన్నం కూర అయింది. గుడ్ల కూర అయిందా? సరే వేసుకురా, తింటా. ఆకలి అవుతుందని అప్పుడే వాడుతుంది నేను. అరే ఇంట్లో గుడ్లు లేవురా, పప్పు వండినాయి. ఒక పూటకి ఎట్లా అట్లా తినరాదురా. సాయంత్రము బాపుని చికెన్ తెమ్మంట.
ఏంది పప్ప నీ అవ్వ 2 కొడుకులే కదనే తీసుకొచ్చుకుంటున్నాను కదా నేను వచ్చినాక అనకపోతువా అరే ఇప్పుడు నాకు చేతనైతే లేదురా పొద్దుట బట్టి పని చేసుకుంటానే ఉన్నా ఇప్పుడు ఏడ చేస్తారా కూర ఇంత పప్పు పడేసిన పొయ్యి మీద కుక్కర్లా ఏ నీ అవ్వ ఏదో ఇక్కడ తీసుకురా పో, అప్పటి నుంచి అలా ఆకలి అవుతాను పో. ఇదిగో తినరు ఇది తిను షాపింగ్ పోదాం తింటది మాగా అటు పోయి ఇటు పోయి మళ్ళీ పప్పే పెడతాను నీ అవ్వ. పప్పు మస్తానవే కమ్మ ఉన్నది. సరేనే పో రెడీగా పో పోయి షాపింగ్ పోదాం ఏంది నీతోటి షాపింగ్ కా నేను సచ్చిన రాను. వాడు 500 అంటే నువ్వు మరి 100-200కే అడుగుతావు. అడిగాడు ఆడ తలకాయ నొప్పి నా ఇచ్చేది పోతుంది పో, నేను రాను. బేరం ఆడకుట్లు ఎట్లా తీసుకుంటారా వాళ్ళు ఎంత చెప్తే అంతనే పెట్టి తీసుకొస్తామా బేరం ఆడాలి నీ లెక్క 10 చిల్లరకి మన అడుగుడు కాదు. ఆడ ఉన్న ఇజ్జత్ పోతుంది నాది. రాను పో, నువ్వు ఏదైనా తెచ్చుకోపో. ఆ షాపింగ్కి పోయినా కాడ 5 నిమిషాలలో తీసుకొని వస్తారా అంటే అది కాదు, గంటలు గంటలు షాపింగ్ చేస్తారు. ఏందిరా షాప్కి రమ్మంటే బాగా ఎక్కువ ఇస్తాను ఏం రో ఎడ్డిషా నీ అవ్వ ఇప్పుడు నేను ఏమన్నా ఇట్లా కొట్టినవు, నీతో సావైతుంది కదనే. మరి ఎట్లుంటది అనుకున్నావు అమ్మలతోటి దోస్తులు మీ అమ్మలు కూడా ఇంతేనా? నీ అవ్వ చీరి షార్ట్ అయిపోయింది కదా. దోస్తులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ ఎవరు చేస్తారు ఇంకా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండిలా ఓ దోస్తులు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కుర్రి, అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేసి